అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 39వ ప్రశ్న. పుట్టినవాడు చస్తాడని, చచ్చినవాడు మళ్ళీ పుడతాడని అందరికీ తెలుసు. అయినా చచ్చేవాడు మరణ వేదనను ఎందుకు అనుభవిస్తున్నాడు? చచ్చిన వాడి కోసము చావబోయేవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. వ్యష్టిలో మన కర్మలే మనల్ని నడిపిస్తున్నాయి. సమిష్టిలో కాలం గడుస్తుంది అంటాం. ఇచ్ఛ మనసులో కలిగితే దానికి జ్ఞానశక్తి తోడైతే క్రియాశక్తి ఇంద్రియాల ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే నామరూప క్రియలై కర్మలన్నీ చేస్తున్నాయి. ప్రారబ్ధ కర్మ అయిపోతూనే వ్యష్టిలో మరణం వస్తుంది. విధి విధి వంచింది, విధి అనుకూలించింది అంటాం. అది అదృష్టము అంటే కనిపించదు. విధి అంటే సమిష్టి కాలమే. పరమాత్మ గీతలో కాలోస్మి లోకక్షయ కృత్ వృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వాన్ భవిష్యంతి సర్వే ఏ భవిస్థితాః ప్రత్యనీకేషు యోధాః అంటే శ్రీ భగవానుడు చెప్పెను, నేను లోక సంహారుకుడనై విజృంభించి కాలుడును అయి ఉన్నాను. ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించి ఉండరు. కాలము కర్మ కలిపి వచ్చాయంటే వ్యష్టి సమిష్టి ఒకటయ్యింది. కాలము నీ కర్మలన్నీ అయిపోయాయని అంటే క్లీన్ చిట్ న్యూ డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేసింది. వెంటనే తెలివి తప్పించి ప్రాణం పోయింది. భగవానుడు నామరూప క్రియలు వ్యష్టికి, దేశకాల వస్తువులు సమిష్టికి నియమించాడు. క్రియ రజోరూపమైన ప్రాణమే తల్లి గర్భంలో నుంచి రాగానే మొదటిసారి ప్రాణవాయువును పీలుస్తాడు. అప్పటి నుంచి ప్రాణం వదిలే వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతూనే ఉంటాయి. ప్రతిరోజు నిద్రలో ప్రాణము తెలివిని ఓడిస్తుంది. తాను వాచ్మెన్గా దేహాన్ని కాస్తూ ఉంటుంది. మరణములో ఆలోచన అంటే నామము ప్రాణాన్ని వెంటబెట్టుకొని పోతుంది. తమో రూపమైన శరీరం నామము అంటే తెలివి పోగానే పడిపోతుంది. శరీరము ఏ క్రియ చేయలేదు. టైం అయిపోయిందంటే ప్రాణం పోతుంది. ఆ కాల స్వరూపుడు పరమాత్మే. మనస్సు కర్మలన్నీ అంటే ప్రారబ్ధ కర్మలు అయిపోగానే తను వచ్చిన పని అయిపోయిందని గుర్తిస్తుంది. మృత్యువు అనేది కూడా ఒక వాసనే. పుట్టిన దేహాన్ని తాను అనుకుంటాడు కాబట్టి దాని పని అయిపోగానే చివరి వాసన మృత్యు వాసన. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ప్రాణి చావవలసినదే అనే వాసన పుట్టినప్పటి నుండి ఉన్నది. అది వృత్తి కాగానే తన వాసనే తనకు మృత్యు రూపంగా కనిపిస్తుంది. వాసనలు వృత్తులవ్వడం, బుద్ధి తదాకారం పొందడం దానికి అలవాటే. అలాగే ఎవడికి వాడే కైనటిక్ అయిన తన ఎనర్జీని పొటెన్షియల్ ఫామ్లోకి తెచ్చుకుంటున్నాడు. మృత్యువు భయంకరమైనదని, తమస్సు అంటే దున్నపోతు వాహనం అని అనేకంగా దాని గురించి వాసన కషాయంగా జీవితకాలంలో చేసుకున్నాడు. తన శరీరమును తానని, దాని సంబంధీకులను తన వాళ్ళని మోహజాలంలో చిక్కుకున్నందువలన వదలలేక మరణ వేదనను అనుభవిస్తున్నాడు. జాగ్రత్త అవస్థలో తన వాళ్ళని తేలికగా వదిలి అనేక దేశాలకో ఖండాలకో వెళ్ళగలిగిన వాడు మరణం కూడా అలాంటిదే కదా. అప్పుడు తిరిగి రాగలనని వాడికి తెలుసు. ఇప్పుడు మృత్యు సంకల్పము చేసినది తానే కదా. అందుకు ఈ శరీరంలోకి రాలేనని తెలుసు. అందుకే మరణ వేదన. చచ్చిన వాడి కొరకు చావబోయే వాడు ఎందుకు ఏడుస్తాడంటే ఈషణ త్రయాలన్నీ వాడి వలననే తీరుతున్నాయని, వాడు పోతే తన సుఖము పోతున్నదని ఏడుస్తున్నాడు. రేపు 40వ ప్రశ్న. పరమాత్మ అనంతము కదా,
నేను శాంతము కదా. అహం బ్రహ్మాస్మి అని నేనే పరమాత్మ అంటే ఎలా కుదురుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ